ఆదిరెడ్డి తనుజని బాగా లేపుతున్నాడు. అన్నా చూసినావా 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 ఈ మెసేజ్ నాకు 2 రోజుల నుంచి కంటిన్యూస్గా ప్రతి వీడియో కింద కనీసం 10-15 సార్లు అన్న వస్తుంది. ఇంకెక్కువనే వస్తుంది, నెంబర్ ఆఫ్ చాలా టైమ్స్ వస్తుంది. దాని కామెంట్లు కూడా, దానికి లైకులు కామెంట్లు కూడా ఉంటున్నాయి. అతను పిఆర్ లెక్క వేస్తాడు, ఆదిరెడ్డి పిఆర్ లెక్క వేస్తాడు, పెద్ద సోది అది ఇదని అట్లాంటి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. అవన్నీ చూసి యాక్చువల్లీ నేను వాటికి రియాక్ట్ అయ్యే టైం లేదు, కానీ చూస్తే నాకేమనిపించిందంటే ఏం జరిగింది అసలు. 2 రోజులు లైవ్ నేను చూస్తలేను, బికాస్ తెలుసు నాన్నకి హెల్త్ మంచిగా లేదు, నేను హాస్పిటల్లో పోన తిరుగుతున్నా కాబట్టి నాకు చూడడానికి కాలేదు, చూడలేదు. సరే ఏం జరిగింది అసలు, మ్యాటర్ ఏంది తెలుసుకుందాం అని చెప్పి ఈరోజు తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు. నిన్న నైట్ నుంచి తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, నేను నైట్ వచ్చేసిన. సో రేపు సాయంత్రం వరకు వాడు ఉంటాడు కాబట్టి నేను ఇక్కడ ఫ్రీగా లైవ్ చూద్దామని చెప్పి ఈరోజు లైవ్ జరుగుతుంది, అది పట్టించుకోలే. నిన్న మొన్నటి లైవ్ అంతా చూసిన, ఎందుకంటే ఎపిసోడ్లో కవర్ కాలేదు కదా. సో అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే తనుజాని నిజంగా లేపుతున్నాడా అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది. ఆ ఆన్సర్ ఏంటిది, అసలు ఎందుకు తనుజాని అంతకన్నా మెచ్చుకున్నాడు, అందులో వాస్తవం ఉందా లేదా అని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సభకర ఇచ్చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాతలు లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. అండ్ అందరూ కూడా హైప్ ఇచ్చి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయరు. ఎస్, తనుజ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత తనుజ, దివ్య నిఖిత, బర్నీ అన్న అండ్ డిమాండ్ పవన్, రీతు, ఈ 5గురు విపరీతంగా సఫర్ అవుతారు. ఎంత సఫర్ అవుతారు అంటే ఇంకా వాళ్ళకి వశపడతలే, వాళ్ళకి తిన్నది కూడా ఒంటికి పట్టదు, అంత నిద్ర లేకుండా గడపాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. బికాస్ ఆ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అంతా రీతు వల్ల నీ గేమ్ బ్యాడ్ అయిపోతుంది, పాడైపోతుంది, నాశనం అయిపోతుందని కంటిన్యూస్గా ఆయేష, రమ్య, మాధురి ఎవరు దొరికితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా నీకు బుర్ర లేదు, తెలివి లేదు, మన్ను లేదు, మసానం లేదని డిమాండ్ పవన్ ఇట్లా డ్రెయిన్ అంటే ఇట్లా పిండుతారు చూడు, ఇట్లా పిండినట్టు చేస్తారు. పాపం అతని బ్రెయిన్ అంతా పిచ్చి పిచ్చి అవుతుంది. అరే ఏం జరుగుతుంది, బయట ఎట్లా పోయింది, కంప్లీట్ రీతితోటే ఉన్నట్టుగా పోయింది, అసలు నేను ఆడిన పర్ఫార్మెన్స్లు, టాస్కులు ఏది కూడా కనవలేదా అని డిప్రెషన్లోకి పోయింది. చిన్న సైజ్ డిప్రెషన్ ముఖంతో ఉంటాడు, మీరు ఎప్పుడన్నా చూడరు. నేను సడన్గా లైవ్ చూస్తూ ఇవాళ లైవ్ చూస్తూ ఒక స్క్రీన్ షాట్ కొట్టగానే అందులో ఇక అట్లున్నాడు అబ్బా, మొత్తం ఇట్లా డౌన్ అయిపోయి ఉన్నాడు, ఎనర్జీ లేదు, ఏం లేదు, అట్లా ఇట్లా నూక్తే పడిపోతాడు. అంటే సంకల్పం బలాన్ని ఇస్తుంది, నువ్వెంత బక్కటోనివైనా. ధైర్యం బలాన్ని ఇస్తుంది. ఈ భయము, ఈ టెన్షను, ఈ మెంటల్ ప్రెజర్ తోటి ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అయినా ఇట్లా నూక్తి కింద పడేటట్టు అవుతారు. అది మనకి డిమాండ్ పవన్లో కనబడుతుంది. సో దానికి కారణం ఖచ్చితంగా రమ్య అయితే డైరెక్ట్గా నీకు బుర్ర లేదు, నీకు తెలివి లేదు, నీకు గుజ్జు లేదు, ఊరుగా నేను చెప్తున్నాగా నేను మొత్తం పోయింది, నీకు ఏమేం లేదు, అమ్మాయితో తప్ప ఏం సొల్లు చెప్పకు అన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడి కంప్లీట్గా ఇట్లా డౌన్ చేసింది. రీతు అండ్ డిమాండ్ పవన్ మాట్లాడుకుంటలేరు. ఎంత అయిపోయింది రీతుకి అక్కడ. రీతు నీ వల్ల డిమాండ్ పవన్ గేమ్ పోయింది, నువ్వు ఊకే కంటిన్యూస్గా నువ్వు డిమాండ్ తోటి ఉంటావు, డిమాండ్ అంటే వీళ్ళకి ఏంటంటే బయట మార్కెట్లో డిమాండ్ చాలా దారుణంగా పడిపోయింది. మా ఇద్దరిది జంటగా పోయింది తప్ప ఒంటిగా మేము పెట్టిన కష్టము ఎఫర్ట్స్ ఇవేం పోలేదని చెప్పి వీళ్ళు బాగా డిప్రెషన్లకు పోయారు. ఇద్దరు ఏడుపు మొహాలు, మాడుపు ఫేసులు. ఈవెన్ మధ్యలో వచ్చి డిమాండ్ మళ్ళీ రీతుతో మాట్లాడడానికి ట్రై చేయడము, ఆ తర్వాత ఆమె ఏదో అనడము, ఈయనేదో అనుకోవడం, కళ్యాణ్ దగ్గర డిస్కషను, ఇమాన్యుయల్ దగ్గర డిస్కషను. ఈ కొత్త వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆయేష ఒక రౌండ్ డిస్కషన్ పెట్టిందంటే ఆయేషది అయిపోగానే మళ్ళీ రమ్య వచ్చి కూర్చోగానే మాదిరి వచ్చి కూర్చుంటుంది. ఒకరి తర్వాత ఒకరు బ్రెయిన్ వాష్ చేసి మెంటల్ వాళ్ళని చేస్తున్నారు. రైట్, సేమ్ సినారియో బర్నీ అన్న దగ్గర కూడా జరుగుతుంది. బర్నీ అన్నకి మీ బాండ్సే మీ గేమ్ నాశనం అయిపోయింది. మీ కూతుళ్ళు మీరు కంటిన్యూస్గా దివ్యకి ఏడుపు స్టార్ట్ చేసింది. నేను కావాలని పెట్టుకోలేదండి మీతో బాండ్, నాకు జెన్యున్గా ఏర్పడ్డదా లేదా నాకు కొంచెం డౌటే. అది పక్కన పెడితే ఈమె దొంగ, ఈమె ఫేక్ అన్నట్టుగా జనాలకు పోద్దేమని భయం అయితే ఆమెకు పట్టుకుంది. అంటే నా బాండ్ ఫేకు, నేను చేసినంత ఫేకు, నేను కావాలని డ్రామా చేసిన, నేను నెగిటివ్గా అంటే నేను కావాలని అటాచ్ కావడానికి చేసిన, అండ్ వాళ్ళిద్దరి బాండ్ని విడగొట్టింది నేనే అనేది అంతా నెగిటివ్గా పోతుంది బయట. వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారు అంటే అదే ఈమె కావాలని చేస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ బర్నీ అన్న కూడా అనుకుంటుండు. కాబట్టి బర్నీ అన్నని నేను బర్నీ అన్న నేను మీతో అలా ఫేక్ బాండ్ పెట్టుకోలేదు అని ఎంత చెప్పినా కానీ బర్నీ అన్నకు కూడా ఎక్కడో డౌట్ కొట్టింది. ఇదంతా ఏదో తేడా కొడుతుంది, రమ్య వచ్చి ఫేక్ ఇచ్చింది దివ్యకి. ఈవెన్ ఈ 2 రోజులలో 3 రోజులలో జరిగినాయి ఇవన్నీ జరుగుతుంటే అక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోయింది. తనుజ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ మెదడుకి ఎక్కించుకుంది, ఇదంతా ఏదో తేడా కొడుతుంది అని అనుకుంది. కంటిన్యూస్గా ఫస్ట్ 2 days తను కూడా దివ్య బాండ్ వల్ల, నా బాండ్ వల్ల బర్నీ గారి గేమ్కి డిస్టర్బ్ అయింది అండ్ బర్నీ సార్ అని పిలవడం స్టార్ట్ చేసింది. ఇంత అయిన తర్వాత అందరూ డిప్రెషన్ మోడ్లోనే ఉన్నారు. ఈవెన్ నిన్న కూడా లైవ్లో దివ్య ఏడ్చింది.
దివ్య ఏడుసుడితో పాటు ఒక మాట కూడా అన్నది. ఏమన్నా తెలుసా? నేను ధైర్యంగా ఉంటాను కానీ, ఇంట్లో కూడా నేను ఏడుస్తా ఉంటా. నేను రోజుకు 2, 3 సార్లు ఏడుస్తా. నేను అన్నింటికి ఎవరేమన్నా గాని ఏడుస్తాను నేను. నాకిది అలవాటే. నేను అంత ధైర్యంగా ఉండలేను అన్నట్టుగా చెప్పింది. అంటే తన క్యారెక్టర్‌ని మనకు స్టార్టింగ్‌లో ఎట్లా చూపించింది? నేను దేనికి భయపడను, నేను తోపుని, నేను తురుముని, నేను ధైర్యవంతురాలిని ఇట్లా చెప్పింది కదా! సడెన్‌గా ఫ్లిప్ అయిపోయింది మొత్తం. భరణి అన్న దగ్గరికి పోయి ఏడుసుడు, భరణి అన్న ఏడుసుడు, కళ్ళ తుడుచుడు, ఈమె ఏడుసుడు పెద్ద డ్రామా అయింది. ఇన్ని డ్రామాల మధ్యల తనుజ ఒక్కసారిగా రివోల్ట్ అయింది. బౌన్స్ బ్యాక్ అయింది. ఎట్లయింది తెలుసా? వీళ్ళందరూ ఇంత డిప్రెషన్‌లో ఉంటే ఆమె అన్నది కదా నిన్న ఎపిసోడ్‌లో మనకి, నేను ఎంత ఇబ్బంది అయినా గానీ, నేను నా డిప్రెషన్‌లో, నా ఏడుపుల్లో, నా అలకల్లో ఉండి, నేను మళ్ళీ అందులోకెళ్ళి బయటకొచ్చేస్తా. నేను ఏదో ఒక రకంగా దాని నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తా అని చెప్పింది కదా! యెస్, తనుజ ట్రై చేస్తది. తనుజ బయటకొస్తది అని అనిపించింది లైవ్ చూస్తే. ఈ రెండో లైవ్ గమనించిన తర్వాత నాకేమనిపించిందంటే, చాలా సార్ల తనుజ ఏమంటుందంటే, వీళ్ళకి ఇంకో వారం అయితే తెలుత్తది. ఇంకో 2 వారాలైతే ఇంకో టాస్క్ అయితే తెలుస్తది. 5 వారాల నుంచి మనం ఎంతో ప్రెషర్‌కి ఉన్నాం కాబట్టి, మనకు కావాల్సిన మోరల్ సపోర్టు ఏంది ఆహ్, ఒక తోడు, ఒక సపోర్టు, ఒక బాండు ఇవన్నీ కూడా మనల్ని ముందుకు తీసుకొచ్చినాయి. ఇప్పుడు అవన్నీ లేదు, అవన్నీ వేస్ట్ అని వీళ్ళు చెప్పడంతోటి వాళ్ళ మాటలన్నీ విన్నామనుకో మనం బోల్తా పడతాం. అసలు వాళ్ళు ఎవరు చెప్పడానికి? వాళ్ళు బయట నుంచి చూసిర్రు కదా! లోపలికొచ్చి ఇక్కడ ఉన్నాక వీళ్ళకి తెలుస్తది. ఒక టాస్క్ జరిగినప్పుడు ఎవరు మనకు సపోర్ట్ చేసేటోళ్ళు లేక ఒంటరిగా పోరాటం చేస్తుంటే మనం ఓడిపోతుంటే, అప్పుడు అందరూ ఓడిపోయిండ్రని చెప్పి పక్కన పెడితే అప్పుడు తెలుస్తది. ఒక ఒక సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు గానీ, ఒక క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు గానీ, ఏ టాస్క్‌లో అయినా ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ లేకపోతే కష్టమైతది. కాబట్టి ఈళ్ళు ఎవ్వరు చెప్పినా నేనినా అని పోయి నాన్న అని పిలిచిందబ్బా. నాన్న 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 అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటుందంటే ఇమాన్యుల్‌ని హేట్ చేస్తుంది. నేను నాన్న నాన్న అన్నందుకు కాదు అక్కడ నెగెటివ్‌గా పోయింది. ఈ నాన్న నాన్న అని ఇమాన్యుల్ కామెడీ చేసిండు. నన్నన్నన్నన్నన్న అనుకుంటూ ఊకే అనడంతోటి అది నెగెటివ్‌గా పోర్ట్రే అది నెగెటివ్‌గా పోయి జనాలంతా కూడా దీన్ని కామెడీ బాండ్ కింద చూసి దీనివల్ల నెగటివిటీ వచ్చింది. ప్యూర్ బాండ్ లాగా జనాలు అనుకోలేదు. అండ్ ఒక పాయింట్. రెండోది కామెడీని నా మీద కామెడీని నేను ఎంకరేజ్ చేయడం అనేది మైనస్ అయిపోయింది అని 2 పాయింట్లు పట్టుకుంది. ఆఫ్‌కోర్స్ వీళ్ళ బాండ్ మనకి ఇరిటేటింగ్‌గానే ఉంది. ఈవెన్ నిన్న కళ్ళు ఏడుచుకుంటుంటే, తుడుచుకుంటుంటే భరణి అన్న, దివ్య నిఖిత మధ్యలో బాండ్ కూడా మనకు నచ్చట్లే. అది 100%. అసలు 'బిగ్ బాస్'కి ఒక కొత్త అర్థాన్ని, కొత్త వ్యర్థాన్ని తీసుకొచ్చి పెట్టిర్రు వీళ్ళు. అదేంటంటే ఇక్కడ ఉంటే సపోర్ట్ లేకుండా ఆడితే గెలవడం కష్టం, ఒంటరిగా ఉంటే కష్టం అని ఫిక్స్ చేసేస్తున్నారు. రాను రాను ఏంటంటే గ్రూప్ గేమ్ అనేది గేమ్ అయిపోతుంది. ఇప్పుడు చూడు ఒకప్పుడు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటేనే వాళ్ళని అరే ముగ్గురు కలిసి ఆడుతున్నారు, ఇద్దరు కలిసి ఆడుతున్నారు అంటే అది గ్రూప్ గేమ్ అది వేస్ట్ కాదని చెప్పినాం. అసలు గ్రూప్ గేమ్ ఆడేటోళ్ళని మొత్తం మనం కింద రోడ్డు మీదకి తీసుకొచ్చినాం ఆ సీజన్లల్లో. అట్లాంటిది ఇప్పుడు సపోర్టింగ్ గేమ్ అన్న సెన్స్లో మారి నడుస్తూ ఉంది. సీజన్కి ఆడియన్స్ పల్స్ మారుతుంది, ఆడే ఆటగాళ్ళ తీరు మారుతుంది, బిగ్ బాస్ మామ స్ట్రాటజీలు మారుతున్నాయి. ఇండివిజువల్ గేము, గ్రూప్ గేమ్ ఈజ్ నాట్ గేమ్ అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పట్లేదు. బంధుత్వాలని ఆయన ఏం నెగిటివ్గా చూడట్లేదు, ఎక్కిరియట్లేదు. దాన్ని పోనీలే గో విత్ ద ఫ్లో అన్నట్టు ఇడిచిపెడతారు. సో ఇంతలో ఇప్పుడు తను ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతుంటే వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల తెలిసిన ఇన్పుట్స్ తోటి కింద మీద అవుతుంటే ఆగమైతే అంటే ఈ ఒక్క ఆమె మాత్రం రివర్స్ అయ్యి పోయి భరణి అన్నతోటి కలిసి మాట్లాడి ఎవ్వరు ఏమనుకున్నా మీకు నాకు ఇక్కడ బాండ్ మొదలైంది, నాన్న కూతురు అని స్టార్ట్ అయింది. సో నేను దీన్ని వదిలేద్దాం అని అనుకోవట్లేదు. వాళ్ళు ఎవరో అంటారు, వీళ్ళు ఎవరో అంటారు, వచ్చిన వాళ్ళు ఇంకేదో అంటారు, రీతు పవన్ గురించి అంటారు, లేదంటే దివ్య గురించి మీ గురించి అంటారు, నాకు దివ్య గురించి అంటారు, ఎన్నో చెప్తారు. వాళ్ళందరూ చెప్పిన వినేది లేదు. సో ఎవరేం అనుకున్నా, ఎవరేం చేసినా దిస్ ఈజ్ బాండ్, దిస్ ఈజ్ ప్యూర్లీ జెన్యున్గా ఏర్పడ్డ బాండ్. సో నేనేం పట్టించుకోను అని చెప్పి నాన్న నీ మనసే పెన్నా అన్న తనుజ. సో ఇక్కడ తనుజ సూపర్ అనిపించింది అన్నట్టు. అంటే అందరూ డిప్రెషన్లోకి పోతే ఈమె డిప్రెషన్ని సపరేట్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఆలోచించింది అనే పాయింట్ ఉంది కదా, అది సూపర్ పాయింట్. సో దట్స్ అ మ్యాటర్. ఇందుకు బేసిక్గా అంటే ఆదిరెడ్డి ఎందుకు పొగిడిండో కూడా నాకు తెలియదు. కానీ ఆదిరెడ్డి పొగిడిండు, ఆదిరెడ్డి తోపు అన్నాడు, ఆదిరెడ్డి తురుము అన్నాడు, తప్పు. బాగా భజన చేస్తాడు. ఎందుకంటే ఆమెకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి భజన చేస్తుండు సబ్స్క్రైబర్స్ కోసం అని ఇట్లాంటి అన్ని కామెంట్లు చూసినా ఏమో నాకు అందుకోసం చేసిందా లేదో నాకు తెలియదు. కానీ ఆయన లోతుగా పోయి వీడియోలు చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ నాకైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ రైట్ డెసిషన్ తీసుకుంది.
ఇంతమంది వచ్చినోళ్ళంతా వాళ్ళ గేమ్ కోసం వచ్చిర్రు తప్ప వీళ్ళ గేమ్ బాగు చేద్దామని వచ్చిర్రా? ఇక నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బర్నీ అన్నకి డిమాండ్ పవన్‌కి మీ మీ గేమ్ ఖరాబ్ అయితుంది మీ బాండ్స్ తోటి. మీ గేమ్ ఖరాబ్ అయితుంది మీ బాండ్స్ తోటి అని చెప్తున్నారు. అదే ఆయేషా రీతుకు క్లోజ్ ఫ్రెండ్ కదా బయట. మరి రీతు దగ్గరికి పోయి నువ్వు అతనితో ఉండడం వల్ల నీ గేమ్‌కి డ్యామేజ్ అయితుంది. సో, అతనితో ఉండకు ఇండివిడ్యువల్‌గా ప్లే చేయి అని చెప్పి ఆమెకి చెప్తుందా? చెప్తలేదు. గిదే రమ్య డీమాన్ పవన్‌కి చెప్తుంది గానీ, రీతుకి చెప్తుందా? చెప్తలేదు. మరి గీదే మాధురి, రమ్య అండ్ ఎవరు ఆయేషా వీళ్ళు ముగ్గురు బర్నీ అన్నకి చెప్తున్నారు గానీ, మరి గదే తనుజ నువ్వు నాకు ఫ్రెండే కానీ నీకు అర్థమవుతుందా? నువ్వు నాన్న అని పోతుంటే నీ ఇంపార్టెన్స్ ఏం కనిపిస్తలేదు. నీకు ఆయన ఎంత సపోర్ట్ చేసినా నువ్వు సపోర్ట్ చేసినట్టుగా అంటలేవు. అండ్ అదంతా కూడా నీకే మైనస్‌గా పోతుంది. ఇట్లాంటివన్నీ చెప్పొచ్చుగా? చెప్పట్లేదు. వీళ్ళు జెంట్స్‌ని టార్గెట్‌గా పెట్టుకొని జెంట్స్‌ని లేడీస్ నుంచి దూరంగా పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎమోషనల్ అవుతారు. ఇదంతా ఒక రకంగా నడుస్తుంది. అండ్ వాళ్ళ బలాలు దిగిపోతాయి. అండ్ వాళ్ళు ఇప్పుడు రమ్య డిమాండ్ పవన్‌కి అటాచ్ అవుదామని చూస్తుంది. అంటే ఫ్రెండ్ జోన్‌కి వెళ్ళిపోదాము, రీతుని పక్కకు జరుపుదామని చూస్తుంది. చాలా ట్రై చేస్తుంది. విపరీతంగా ట్రై చేస్తుంది. ఏదో అథారిటీ తీసుకొని అతనికి మంచి చెప్తున్నట్టుగా చెప్తా ఉంది. సో, ఇవన్నిటికి లొంగినా, తగ్గినా, మారినా, ఏం చేసినా ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు సడన్‌గా బర్నీ అన్న పోయి తనుజని నామినేట్ చేసినా, తనుజ వచ్చి బర్నీ అన్న నామినేట్ చేసినా బకరాలు అవుతారు వీళ్ళే. అంటే ఇన్ని రోజులంతా ఉత్తదే ఫేక్ బాండు కంటెంట్ కోసం చేసిర్రు అన్న పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఇడిపోతే అదొక బాధ. ఇదే మాట అంటది తనుజ. మనం కలిసి ఉంటే ప్రాబ్లం. మనం విడిపోయినా ప్రాబ్లం. మనం ఒకరినొకరు తిట్టుకున్నా ప్రాబ్లం. మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్న ప్రాబ్లం. ఏది చేసినా ఒక ప్రాబ్లమే. ఇప్పుడు సొసైటీ అంటాం కదా! సొసైటీ కూర్చుంటే అదేందిరా కూర్చున్నావు అంత బద్ధకస్తం లెక్క తయారైనావు అంటారు. నిల్చుంటే ఒరేయ్ ఏందిరా బుద్ధి లేదు అక్కడ చేరున్నప్పుడు కూర్చోకుండా నిల్చుంటున్నావు కాళ్ళ నొప్పులు కావాలా నీకు అంటారు. అట్లా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసి ఆఖరికి గురిపెట్టే రకాలు కాబట్టి ఎవ్వడి గురించి పట్టించుకునేది లేదు. మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాం జెన్యూన్‌గా ఏర్పడ్డదా జెన్యూన్‌గా పోతూనే ఉంటది. ఆపేది లేదు అనే పాయింట్ తీసుకొని మాట్లాడింది కాబట్టి తనుజ ఈజ్ గ్రేట్. సూపర్ అనిపించింది అక్కడ. సో, నేను 2 రోజులు లైవ్ చూసిన దానిలో నాకు ఈ సారాంశం కనిపించింది. ఆ కామెంట్ నాకు టక్కన యాదికొచ్చింది. అందుకే స్పెషల్ వీడియో కింద చేసేస్తున్నా. సో, టాస్కుల్లో ఏం జరిగింది? అసలు కెప్టెన్సీ సంగతి ఏంది? డబుల్ కెప్టెన్సీ అని వినబడుతుంది. ఆ సంగతి ఏంది? అసలు నైట్ ముచ్చట్లలో ఏమేం జరిగినాయి? అన్నీ కూడా నేను సెపరేట్‌గా చిన్న వీడియోస్ కింద పెట్టే ప్రయత్నం చేస్తా. మీరు ఈ వీడియోస్‌ని ఎంకరేజ్ చేస్తే చేయబుద్ధి అయితది. లేదు చేయకపోతే చేయబుద్ధి కాదు. సో, మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి కనబడుతుంది. ఎక్కువ లైకులు చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేయండి. అప్పుడు మనం ఎక్కువ వీడియోస్ చేసుకోవడానికి ఉంటుంది. 2 రోజులు నైట్ మిస్ అయిన ముచ్చట్లన్నీ కూడా 2 రోజులు లైవ్‌లలో మిస్ అయిన ముచ్చట్లు ఎపిసోడ్‌లో రాని ముచ్చట్లన్నీ కూడా కవర్ చేసుకుందాం. ఓకేనా? ఇవాళ లైవ్‌లో ఒకటే ముచ్చట్లు సేమ్ మన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కదా! అసలు టాస్కులు పెడతలేరేంద్రా మొత్తం ముచ్చట్లే అన్నట్టుగా సేమ్ ఇప్పుడు అన్ని ముచ్చట్లే. పనికి రాని ముచ్చట్లు, అక్కడ రాని ముచ్చట్లు, లెక్కలేనన్ని ముచ్చట్లు. కొంతమంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళలో కొంతమంది ఇప్పుడు జెంట్స్ బెటర్ అబ్బా! జెంట్స్ అక్కడ ఇక్కడ ఎక్కిత్తలేరు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటుర్రు. కానీ ఇట్లా చేయకపోతే ఫస్ట్ వీక్ అంటే వీళ్ళు ఇప్పుడు నామినేషన్‌లో లేరు కాబట్టి ఓకే. నామినేషన్‌లో ఉంటే వెళ్ళిపోతారు తెలుసా? ఈ రచ్చ చేయకపోతే. ఇప్పుడు దివ్య వర్సెస్ మాధురి, ఆయేషా వర్సెస్ రీతు ఇవన్నీ జరగకపోతే ఆయేషా వర్సెస్ తను జరగకపోతే వీళ్ళు లైమ్‌లైట్‌లోకి రారు. కానీ ఇక్కడ ఉన్న ముగ్గురు బాయ్స్ ఉన్నారు కదా! వీళ్ళు చాప కింద నీరు లెక్క టాస్కులలో నిరూపించుకొని ఫర్దర్‌గా వేరే గేమ్స్‌లో నిరూపించుకొని వీళ్ళు షైన్ అయిపోతారు చూడు. ఇప్పుడు లైక్ గౌరవ్ తెలుగే రాదు కానీ అతను టాస్కులలో నిరూపించుకుంటుండు. లైక్ దట్. అండ్ సుమనన్న క్యాప్టెన్సీని ఎంతమంది చూద్దాం అనుకుంటున్నారు? యు ఆర్ వెయిటింగ్ ఫర్ సుమనన్న క్యాప్టెన్సీ? హీ ఈజ్ ఆన్ ద వే. హీ ఈజ్ ఆన్ హిస్ వే. చూడబోతానం మనం సుమనన్న క్యాప్టెన్సీ చూసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లేదు మరి నిఖిల, గౌరవ ఎవరైతారు క్యాప్టెన్ అంతా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సరే వెంటనే చేస్తా. ఎంబటే వస్తుంది జల్దే. ఓకే. ఈ వీడియోని కొంచెం ఎంకరేజ్ చేయండి. నోటిఫికేషన్ రావు మ్యాక్సిమం ఎందుకంటే కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మీరు కొంత ఎతుక్కొని చూసే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మీరు లైక్లు ఎక్కువ మందికి కొడితే ఎక్కువ మందికి సజెషన్ పోతుంది. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. షబ్బా ఖైర్.